నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా. అంతటా నేను శ్రీచరణముల పాదములపై పడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచు నన్ను తమ దివ్య హస్తములతో దేవనెత్తిరి. వారి దివ్య హస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేడివారు. వారి ఇంట నుండేడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచి గీపెట్టినను ఎవ్వరికి వారు తోటకూర ఇచ్చడివారు కారు. ఎవరి నుండి అయినను తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనను. ఇది అసంభవమైన విషయముగా కనపడసాగినది. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లనిరి, నాయన శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకొని వారింటి వద్దకు వెళ్ళెదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంకా నీవు ఈ విషయమై పట్టుబట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించిరి. ఉదయముననే బాపనార్యుల వారు శ్రీపాదును ఎత్తుకొని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచుండిరి. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరవలయననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లేయనిరి. నరసావధానుడు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ అంటే పిలక ఉండేటిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నములో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూసి చేతులు జోడించి నమస్కరించెను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయి శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నంగా నరసావధానుల వారి శిఖ ఊడి కింద పడిపోయెను.